సో ఇది మన ప్లాట్ఫామ్. సో ఏమేం చేయొచ్చు అనేది 1 by 1 ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి క్లారిటీ చెప్తాను. తర్వాత మనకు వచ్చేసి ఈ మోడల్ వస్తుంది. సో ఇందులో వచ్చేసిందంటే ఫస్ట్ డాష్ బోర్డ్ లో మనకి మెయిన్ గా అంటే మనకి టోటల్ ఇన్సైట్ అన్నట్టు, అంటే మనకి ఎన్ని పంపించాము, ఎన్ని డెలివరీ అయినాయి, ఎన్ని రీడ్ చేశారు, ఎన్ని ఫెయిల్ అయినాయి, సో మన క్యాంపెయిన్ ఫ్లో ఎలా ఉంది, ఏరియా వైజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇక్కడ ఇన్సైట్స్ ఇంకా కొన్ని కూడా వస్తున్నాయి. సో ఇది కంప్లీట్ గా ఏంటంటే ఈ ఇన్సైట్స్ బేస్ చేసుకొని మనం నెక్స్ట్ క్యాంపెయిన్ కానీ లేకపోతే నెక్స్ట్ మన బిజినెస్ ని ఫ్లోని డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ మనకి మేనేజ్ టెంప్లెట్స్ అని ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ ఒక క్యాంపెయిన్ సెండ్ చేయాలి అంటే టెంప్లెట్ అంటే ఏం లేదు, మనకు ఒక మెసేజ్ ని కంపోజ్ చేసేసుకొని కస్టమర్స్ సెండ్ చేసేదాన్ని మనం టెంప్లెట్ అంటాం అన్నట్టు ఇక్కడ. సో దీంట్లో వచ్చేసి మేనేజ్ టెంప్లెట్ లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి టెంప్లెట్ లిస్ట్ అవ్వబడుతుంది. సో టెంప్లెట్ వైజ్ కూడా ఇన్సైట్ చూడవచ్చు అన్నట్టు. సో మనం అంటే ఒక టెంప్లెట్ ద్వారా ఎన్ని పంపించాము ఏంటి, ఆ టెంప్లెట్ సంబంధించిన కంప్లీట్ ఆప్టిన్ ఎంతమంది అయ్యారు, తర్వాత వచ్చేసి దాని పర్ఫార్మెన్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అంటే ఆ టెంప్లెట్ వైజ్ గా మనకి ఎంత అమౌంట్ ఛార్జ్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు అన్నట్టు. సో దీంట్లో ఒక టెంప్లెట్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అంటే న్యూ టెంప్లెట్ అనేది క్లిక్ చేసేసుకొని అక్కడ టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్స్ 1 by 1 చెప్తాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ క్యాంపెయిన్ అంటే ఒక టెంప్లెట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, క్యాంపెయిన్ ఎట్లా చేయొచ్చు అవన్నీ కూడా చెప్తాను. టెంప్లెట్ లైబ్రరీ అంటే డిఫాల్ట్ అంటే మనకు వచ్చేది డిఫాల్ట్ టెంప్లెట్స్. అంటే ఇక్కడ ఏమో టెంప్లెట్స్ మనము క్రియేట్ చేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నట్టు. సో మనకు వచ్చేసి ఈ టెంప్లెట్ ని డైరెక్ట్ గా మనం యాడ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ అప్రూవ్ పంపుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లోస్ అని ఉంటుంది. ఇది కూడా నేను ఇది మన క్యాంపెయిన్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చెప్తాను ఆప్షన్ అది. ఇక చార్ట్ అంటే ఏంటి అంటే మనకు వచ్చేసి ఇందులో మనకి ఎవరెవరు చార్ట్ చేశారు, సో వాళ్ళు మనకు పంపించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఇది ఏంటంటే మా నెంబర్ జస్ట్ డైల్ కూడా పెట్టాము, జస్ట్ డైల్ నుంచి కూడా ఇందులోకి వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మనం వాళ్ళు డెమో కావాలి ఇట్లా అంటే వాళ్ళు మెసేజ్ పంపించే కొద్దీ మనకు వచ్చేసి ఒక ఇక కంప్లీట్ చార్ట్ అన్నట్టు. ఇందులో వాళ్ళకి కావాలి అనుకుంటే మనం డైరెక్ట్ ఇక్కడ మళ్ళీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకో మళ్ళీ పంపించుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే వాట్సాప్ కంపెనీ 24 hours టైం ఇస్తుంది అన్నట్టు. వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి 24 hours ఇక్కడ మళ్ళీ మాన్యువల్ కూడా సెండ్ చేసుకోవచ్చు అన్నట్టు. మళ్ళీ మాన్యువల్ గా మనకు వచ్చే ఇంతకుముందు టెంప్లెట్ క్రియేట్ చేస్తేనే మెసేజ్ పంపించవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనకి ఏని టెక్స్ట్ మనం టెక్స్ట్ చేయొచ్చు అన్నట్టు. టెక్స్ట్ తో పాటు ఈ ఇమేజ్ పంపించుకోవచ్చు, వీడియోస్ పంపించుకోవచ్చు. సో అవి పంపించుకుంటే అంటే 24 hours ఇది ఎనేబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏంటిది 24 hours దాటే వరకే ఈయన కూడా 24 hours ఉన్నాడు. రవి గౌడ్ ఈయన కూడా అంతే. ఈయన వచ్చేసి 24 hours దాటింది. ఆయన మనకు వచ్చేసి 1 day ఎగో మనకు వచ్చేసి ఆయన మెసేజ్ పంపించింది అన్నట్టు. సో దాంతో నేను టెంప్లెట్ పంపించుకోవాలి. మళ్ళీ ఆయన మనకు రెస్పాండ్ అయితే మళ్ళీ మనకు వచ్చే కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇది 1 to 1 పంపించుకునే చార్ట్ అన్నట్టు. ఇక నెక్స్ట్ చార్ట్ తర్వాత వచ్చేసి క్యాంపెయిన్ లో ఏంటంటే బల్క్ గా మనం సెండ్ చేసుకోవాలి అని అనుకుంటే అంటే క్యాంపెయిన్ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది కూడా ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అంటే ఒక మంచి ఇమేజ్ తోని, వీడియోస్ తోని, డాక్యుమెంట్స్ తోని మనం డిజైన్ చేసుకుంటే ఎక్కువ మనకు వచ్చేసి క్లిక్ రేట్ కానీ రిప్లై రేట్ కానీ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో దాంట్లో ఇక్కడ మనం వచ్చేసి న్యూ క్యాంపెయిన్కి వెళ్ళి ఇందులో మనం ఏదైతే అక్కడ టెంప్లెట్స్ క్రియేట్ చేసామో ఆ టెంప్లెట్ లిస్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది. సో అందులో ఆ టెంప్లెట్ ని మనం సెలెక్ట్ చేసేసుకొని ఈ టెంప్లెట్ కి 9 తోని పంపిస్తాం అన్నట్టు నెంబర్స్. మనం ఇక్కడ పంపించుకునే దాన్ని బట్టి మన కన్వర్జేషన్స్ పెరిగే కొద్దీ అప్ టు 1 lakh వరకు ఆటోమేటిక్ గా అవే అప్డేట్ అవుతా ఉంటుంది అన్నట్టు. లిమిట్ అనేది ఇమేజ్ URL ఇద్దాం. నేను ఏం సెండ్ చేస్తాను, వాట్సాప్ అవేర్నెస్, వాట్సాప్ బిజినెస్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మన ఎగ్జిస్టెడ్ ట్యాగ్స్ అంటే మనకి ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ కి వెళ్ళాలి అనుకుంటే మన కస్టమర్స్ కి ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. కస్టమర్స్ కి కూడా మనకి ఇక్కడ సెలెక్ట్ చేయగానే వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ప్రజెంట్ ఓన్లీ మన ఇద్దరికే పంపిస్తున్నా. సో
సో దాంట్లో వచ్చేసి ఇక్కడ స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చే రేపు సండే వచ్చింది, లేకపోతే రేపు మనం బిజీగా ఉంటాము, ఆ టైంకి మన షాప్ క్లోజ్ ఉంటుంది, ఫెస్టివల్ సంబంధించి ఒక మంచి డిజైన్ చేసి పంపించుకోవాలి అనుకుంటే ఇలా పెట్టేసుకొని స్కెడ్యూల్ కూడా పెట్టుకోవచ్చు. షెడ్యూల్ డేట్ అండ్ టైం ఇచ్చుకోవచ్చు. సో నేను బ్రాడ్కాస్ట్ అనేసి డైరెక్ట్ ఇచ్చేస్తాను. సో పంపించింది, క్యాంపెయిన్ సెట్ అయిపోయింది అనేసి చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత 1 by 1 అది ఆప్టిన్ కస్టమరా అంటే ఆల్రెడీ సేవ్ అయి ఉంటేనేమో ఆప్టిన్ లో ఉంటుంది, లేకుంటే నార్మల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, మెసేజ్ మనకి వచ్చింది. ఇక్కడ వచ్చేసి రీడ్ టైం కూడా నువ్వు ఓపెన్ చేసినావు కాబట్టి రీడ్ చేసినావు అనేసి ఏమంటే మనకి ఇది కూడా వచ్చేసేసింది. ఒకవేళ ఫెయిల్ అయిపోతే, ఫెయిల్ అంటే ఏంటిదంటే అది వచ్చేసిందంటే ఫ్రాక్షన్ లో పుష్ చేస్తే ఫెయిల్ అవుతున్నాయి అన్నట్టు. అంటే దానికి ఒక మినిమం 2 seconds తో పుష్ చేయండి అనేసి చెప్పి, ఒక్కోసారి మన సర్వర్ అంటే మన దగ్గర ఉన్న సర్వర్ వెరీ ఫాస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి, వాటికి ఎటువంటి ఛార్జ్ పడదు. సో మనకు ఏంటి, నేను 2 పంపించాను, నాకు ఎంత కాస్ట్ పడ్డది? 0.29. ఈ కాస్ట్ డాలర్ పైన ఉంటుంది, అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది, ఫెయిల్ కాకుండా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయితే అది ఎందుకు ఫెయిల్ అయింది అంటే దానికి వాళ్ళ వాట్సాప్ లేదా, వాట్సాప్ లేకుంటే కూడా ఫెయిల్ అయిపోతుంది కదా. సో ఆ లిస్ట్ కాదు. సో ఇక్కడ ఈ విధంగా మనం వచ్చేసి క్యాంపెయిన్ ని సెట్ చేసుకోవచ్చు. ఆ క్యాంపెయిన్ వైజ్ కూడా మనం ఇక్కడ వ్యూ చేస్తారమన్నాడు, దాని ఎన్ని పోయినాయి ఎన్ని పోలేదు అన్న మోడల్లో. సో నేను ఈ క్యాంపెయిన్ బేస్ చేసుకొని నెక్స్ట్ రీటార్గెటింగ్ క్యాంపెయిన్ కూడా నేను చేసుకోవచ్చు. అంటే మన న్యూ క్యాంపెయిన్ లో పోతే నాకు వచ్చేసి రీడ్ చేసిన వాళ్ళకే వెళ్ళాలి అంటే నేను ఏం చేస్తా, క్యాంపెయిన్ నేను సెలెక్ట్ చేస్తా, ఈడొచ్చేసి ఓన్లీ రీడ్ వాళ్ళకి మళ్ళీ నేను క్యాంపెయిన్ రీటార్గెటింగ్ క్యాంపెయిన్ పెట్టుకుంటాను అన్నట్టు. రీటార్గెట్ వాట్సాప్ అవేర్నెస్ అనేసి నేను ఎగ్జాంపుల్ ఇచ్చేసుకొని ఇక నాకు ఏంటిది ఓన్లీ రీడ్ చేసిన వాళ్ళకే సెకండ్. జనరల్గా ఏంటంటే మనకి ఈ రీడ్కి సంబంధించిన వాళ్ళ దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన ట్యాగ్స్, అందులో నాకు ఓన్లీ నాకు సిఆర్ఎం కస్టమర్స్ కావాలి, దాంతోపాటు నాకు వచ్చేసి క్విక్ సంబంధించిన వాళ్ళు కావాలి నాకు. అంటే మనకి ఎవరెవరికి హోమ్ డెకర్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కస్టమర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వెళ్ళాలి ఈ రీడింగ్ దాంట్లో అనేది చెప్తున్నానంటే. మళ్ళీ నేనేం చేస్తాను, మళ్ళీ నాకు వచ్చేసి సెకండ్ అంటే ఫస్ట్ టెంప్లెట్ నేను మళ్ళీ పంపియా, ఈ సెకండ్ వాళ్ళకి ఇంకొక టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటాను. సో వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఆఫర్కి సంబంధించిందో లేకపోతే అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, తర్వాత ప్రైజ్ ఇస్తాను, తర్వాత వచ్చేది ఆఫర్ ఇస్తాను, తర్వాత వచ్చి అంటే ఒక గేమ్ ఫస్ట్ యాక్షన్ పాయింట్, తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ పాయింట్, తర్వాత ఇట్లుంటుంది అన్నట్టు. సో అట్లా నేను టెంప్లెట్స్ క్రియేట్ చేసేసుకొని వాటిని మళ్ళీ షెడ్యూల్ చేసుకుండా ఎట్లా అనేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ సెట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకు వచ్చేసిందంటే క్యాంపెయిన్ ని మనం అంటే బల్క్ గా సెండ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బాట్స్ ఏంటంటే ఇది బేసిక్ బాట్. అంటే మన జనరల్ గా వచ్చేసి మన కస్టమర్ ఇవి అడుగుతాడు అనేది మన దగ్గర ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటాయి, ఇది అడిగితే ఈ ఆన్సర్స్ చెప్పాలి అనే మోడల్లో కూడా మన ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఫీడ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటిది, నేను పంపించిన దాంట్లో వాట్సాప్ ట్రయల్ కావాలి అన్నది, ఎవరైనా నాకు వాట్సాప్ ట్రయల్ అని పెడితే ఈ మెసేజ్ పంపి అని చెప్పిన. వాట్సాప్ డెమో కావాలి అంటే ఇది పంపి అని చెప్పిన. అంటే ఈ 4 క్వశ్చన్స్ కూడా ఇది ఒకటే ఆన్సర్ నాకు. సో ఇందులో ఏందనంటే మనం 3 రకాలుగా బాట్ని ట్రైన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఏందనంటే టెక్స్ట్ కి, తర్వాత వచ్చేసి ఏపీఐ, తర్వాత టెంప్లెట్. ఈ 3 రకాలుగా మనం ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ కి టెక్స్ట్ అంటే ఇంత ముందు మనం వాట్సాప్ డెమో కావాలి అని అన్నప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ అవర్ సపోర్ట్ టీమ్ అనేసి ఇక్కడ పెట్టినా నేను. ఇక వచ్చేసి ఏపీఐ అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏపీఐ కూడా ఉండొచ్చు, చూద్దాం ఒకసారి. ఇది ఏపీఐ. ఇందులో ఏం చేశాను, ఏపీఐ ఆయన జాబ్ స్టాటస్ అని టైప్ చేస్తే ఆయనకు వచ్చేసి ఈ లింక్ వెళ్ళిపోతుంది. సో అట్లా ఒక బాట్ ని మనం అయితే ఇక్కడ ట్రైన్ చేస్తామో ఆ వాటికి సంబంధించినవి మనం ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు అదే పంపిస్తా ఉంటది అన్నట్టు. ఓకే.
సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాట్స్ తర్వాత వచ్చేసి ఏపీఐ. ఇప్పుడు ఎగ్జిస్టెడ్ గా మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కానీ వెబ్సైట్ కానీ వాడితే దానికి ఈ ఏపీఐని లింక్ చేసుకుంటాం అన్నట్టు. సో ఈ ఏపీఐ లింక్ చేసేసుకొని మన సాఫ్ట్వేర్ నుంచి కూడా అంటే మీరు ఇంత బిల్లు పే చేసిందండి అని ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా మెసేజ్ పోవాలన్నా, లేకపోతే మీ ఆర్డర్ బుక్ అయింది, మీ ఆర్డర్ డెలివరీ అయింది అనే ట్రాకింగ్ సంబంధించింది కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తానికి కూడా ఈ ఏపీఐ ద్వారా మనం వచ్చేసి అంటే వాళ్ళు పిహెచ్పి వాడతారా, .NET అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాడతారు కదా, వాటికి సంబంధించి మొత్తం కూడా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఈ ఒక్క వాట్సాప్ నే మనం వచ్చేసిందంటే మనం అంటే మన దగ్గర 2-3 మేనేజ్ చేస్తున్నాం మనం లీడ్స్ ని. ఆ లీడ్స్ ఒకటేసారి ఒక 100 లీడ్స్ మేమేం చేసినాం, నిన్న క్యాంపెయిన్ బుక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 50 వచ్చినాయి. ఓకే, ఇవన్నీ క్లిక్ చేస్తే ఇక చూడండి ఏ డేగో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నిన్న వచ్చినాయి అన్నట్టు. అంటే ఇన్నిటిని నేను ఒక్కనే మేనేజ్ చేయలేను కదా. సో నేనేం చేస్తాను, నా టీమ్ కి సంబంధించి నేను ఇక్కడ టీమ్స్ క్రియేట్ చేసుకుంటా. వాళ్ళు కూడా వాళ్ళకి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళు కూడా డైరెక్ట్ గా వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎవరైనా 100 ఇక్కడ 100 వచ్చింది. ఓకే, ఇప్పుడు నరేష్వి నువ్వు పంపించిన ఒక మెసేజ్ ఓకే, అది ఇక్కడ వచ్చేస్తా అన్నట్టు మనకి. అంటే నీకు ఒక మెసేజ్ పోగానే దానికి ఆటో రిప్లై పెట్టుకున్నావు కదా, అవునవును, ఆటో రిప్లై వచ్చింది అన్నట్టు. సో నేను ఏం చేస్తా, ఇక్కడ నువ్వు వాట్సాప్ డెమో కావాలా లేకపోతే ఏదైనా కావాలా అన్నప్పుడు నేను ఏం చేస్తా, ఎమ్మటే మా టీమ్ ని ఇక్కడ అసైన్ చేసుకుంటా అన్నట్టు. సో వచ్చేసి టీం వచ్చేసి పలానా సురేష్ కలాట్ చేస్తానా. వీడు ఇంకొకటి ఏంటిది, ఆ లీడ్ మన ఫస్ట్ వస్తే లీడ్ అంటాం, ఆయనతో మాట్లాడితే కాంటాక్ట్ అంటాం. అది ఒకవేళ ఓకే అవుతుంది అనుకుంటే క్వాలిఫైడ్ అని పెట్టుకుంటాం. తర్వాత ఆయనకి ఏదైనా కొటేషన్ పంపిస్తే ప్రపోజల్ మేడ్ అని పెట్టుకుంటాం. ఆ లీడ్ సక్సెస్ అయితే ఓన్ అని పెట్టుకుంటాం. ఒకవేళ లాస్ అయితే లాస్. అంటే ఒక సిఆర్ఎం అన్నట్టు, అంటే కంప్లీట్ గా మనం వచ్చేసి ఒక లీడ్ సిఆర్ఎం ని మేనేజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, లీడ్ ఇక్కడ వచ్చేది రిక్వైర్మెంట్ ఏం లేదు. ఒకవేళ ఏంటిది, ఇప్పుడు నలుగురం ఈ ఒక్క పర్సన్ పైన నరేష్ పైన వర్కౌట్ చేస్తాను. నరేష్ కి నేను ఆల్రెడీ ప్రైస్ చెప్పిన 20,000 అనేసి నేను ఇక్కడ రాసుకుంటాను నేను. అంటే ఇంకొక పర్సన్ ఓపెన్ చేసినప్పుడు ఈ నోట్స్ చూసుకొని ఏం చేస్తాడు, ఆల్రెడీ ఈయనకి ఇంత చెప్పిండు ఇది. అంటే ఈయన చాటింగ్ లో ఉంటది, ఈయన వచ్చేసిందంటే ఈయన కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఈయన కొద్దిగా డిస్కౌంట్ అడుగుతాడు అనేసి నేను ఇక్కడ రాసిన అన్నాడు. సో నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆల్రెడీ మా వాళ్ళు 20,000 చెప్పిండు, డిస్కౌంట్ కొరకు ఇంకొద్దిగా తగ్గియాలని ఆయన ఇంటెన్షన్ అనేసి దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతాడు. అంటే మా ఒక్కొక్కరికి మొత్తం మాట్లాడాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఎక్కడి వరకు అయితే మాట్లాడు, తర్వాత రిమైనింగ్ మాత్రమే మాట్లాడితే కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇది పెట్టేసి తర్వాత ఏం చేస్తాడు, కస్టమర్ కూడా స్టార్టింగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఇరిటేషన్ ఫీల్ అవుతారు కదా, నీకు మొత్తం చెప్పి ఇంకొక పర్సన్ మొత్తం చెప్పి ఆయనకి కొద్దిగా హార్ట్ ఏంది, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది చెప్పాలన్నా అన్నట్టు ఫీల్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ నోట్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో వచ్చేసి సిఆర్ఎం అడిగిండు అనేది నేను పెట్టుకున్నా. ఈయన సిఆర్ఎం తో పాటు ఎక్కువ డెమో కూడా అడిగిండు. డెమో నేను ఏంటంటే ఈ ట్యాగ్స్ అన్ని యాడ్ చేసుకుంటా, అంటే ఇవి గ్రూప్ లెక్క పనిచేస్తాయి అన్నట్టు మనకి. నేను ఏం చేసిన ఇక్కడ సేవ్ అని పెట్టుకున్నా. సో దీంట్లో నేనేం చేస్తా, ఈ టీము వాళ్ళు చేసిన అన్ని కూడా టోటల్ కాంటాక్ట్ లిస్ట్ అన్నట్టు. అంటే మొత్తం మేము వచ్చేసి ఇప్పటివరకు క్యాంపెయిన్ చేసింది దాంట్లో వచ్చేసి మొత్తం 4,000 చిల్లర ఉన్నారు అన్నట్టు. ఇందులో నాకు ఓన్లీ డైరెక్ట్ గా ఎవరైనా మెసేజ్ చేసిందా. సో నేను డైరెక్ట్ అంటే చేయగానే నాకు డైరెక్ట్ వీళ్ళందరూ డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు మార్కెటింగ్ కి వాళ్ళు కావాలి, లేకపోతే సిఆర్ఎం వాళ్ళు కావాలి అని. అంటే నాకు వాళ్ళు మాత్రమే లిస్ట్ వస్తా ఉంటారు అన్నట్టు. నేను జస్ట్ డైల్ నుంచి వచ్చినాయి చూసుకోవాలనుకుంటానా, జస్ట్ డైల్ అని టైప్ చేయగానే జస్ట్ డైల్ సంబంధించినవి నాకు పడతాయి. సో ఇందులో ఏంటంటే ఆప్ట్ ఇన్ ఆప్ట్ అవుట్, అంటే కస్టమర్ మనతోని కనెక్ట్ అయితేనేమో ఆప్ట్ ఇన్ అన్నట్టు. ఇప్పటి వరకు మనకి కస్టమర్స్ కనెక్ట్ కాకుండా ఉంటేనేమో ఆయన ఆప్ట్ ఇన్ ఆప్ట్ అవుట్ అంటాం అన్నట్టు. సో ఆప్ట్ ఇన్ కస్టమర్స్, ఆప్ట్ అవుట్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో అని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఆప్ట్ అవుట్ అన్నట్టు. వీళ్ళందరూ అంటే మార్కెటింగ్ చేసినాం, వాళ్ళు ఇంకా మనకి నార్మల్ గా చేయలేదు అన్నట్టు. ముందు అనుకున్నాం ఇట్లా ట్యాగ్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. అంటే గ్రూప్ నేమ్స్ అన్నట్టు. అక్కడ మనకి ఏంటంటే బిజినెస్ లో లేబుల్స్ అని ఉంటారు కదా,
ఇక్కడ ట్యాగ్స్ అని ఉంటుంది అన్నట్టు. సో తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ కామర్స్ వెబ్సైట్ ఉంటే మనం వచ్చేసి దానికి ఇంటిగ్రేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఇంకా ఫ్లోస్ అంటే ఏంటంటే ఇది ఫ్లోస్ అన్నట్టు. అంటే జనరల్ గా మనకు వచ్చేసి ఒక ఫ్లోని క్రియేట్ చేసుకుంటే మెసేజ్ పోతుంది, ఆయన ఏం చేస్తాడు ఇక్కడ షాప్ నవ్ అని క్లిక్ చేస్తాడు. అంటే మనకు ఒక వెబ్సైటే ఉండాలి, ఆ వెబ్సైట్ ఉంటేనే మనం వాళ్ళని ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు, అదంతా అవసరం లేదు. ఈ ఒక ఫ్లోతో మనం ఏంటంటే ఒక మినీ వెబ్సైట్ ఒక మినీ పేజ్ లెక్క చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ షాప్ నవ్ అని క్లిక్ చేసి ఏం చేసిన ఆయన మొబైల్ ఫోన్స్ కావాలన్నా లేకపోతే ఈ బుక్ రీడర్స్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు, కంటిన్యూ అన్నాడు. దాంట్లో ఏంటిది కావాలి మళ్ళీ, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇందులో వచ్చేసి గెట్ లీడ్స్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అంటే ఎంత లోన్ కావాలి, ఎన్ని నెలలు పెట్టుకుంటారు, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇవి ప్రీ అప్రూవ్ లోన్స్ కింద ఈ మోడల్లో మనం వాళ్ళకి పంపించుకోవచ్చు అన్నట్టు. సో ఇన్సూరెన్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇది. అంటే మన ఈ మోడల్లో మనం వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఫ్లోస్ అని ఉంది కదా, ఇంతకుముందు లాస్ట్ చెప్పాను కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు వచ్చే డైరెక్ట్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాంట్లో క్రియేట్ ఫ్లో అంటే దాంట్లో వచ్చే ఫీడ్బ్యాక్ ఫ్లో కావాలన్నా, సెండ్ సర్వే కావాలన్నా, కస్టమర్ సపోర్ట్ కావాలన్నా, వచ్చేసి ఇక్కడ వచ్చి ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కోడ్ కావాలన్నా, లేకపోతే అకౌంట్ సైన్ ఇన్ సైన్ అప్ సంబంధించి అపాయింట్మెంట్ బుకింగ్, ఇవి కాకుండా మనం వచ్చేసి స్పెషల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది అంటే ఇది కాదు మీకు తర్వాత అంటే ఒక దాన్ని బట్టి మనం వచ్చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోడ్ లెక్క మనం వచ్చేసి ఎడిట్. సో మన ఓన్ గా కూడా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనికి సంబంధించిన మనకు తర్వాత ఒకవేళ అంటే ఇందులో ఉన్నాయి కాకుండా ఇంకొద్దిగా ఈ మోడల్ మనకు కావాలి అంటే దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని కూడా మనం ఒక ఫ్లో చేసుకొని వాళ్ళ పంపించుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు కంప్లీట్ పిక్ సంబంధించిన వాట్సాప్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అలా ఒకవేళ మన దగ్గర ఒక 100 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దానికి మొబైల్ ఎక్సెల్ ఫార్మాట్ లో ఉంది అనుకోండి, డేటా మొత్తం కాపీ పేస్ట్ అంతే, ఏం లేదు. అయితే ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం క్యాంపెయిన్ ఇప్పుడు ఏం చేస్తారు, న్యూ క్యాంపెయిన్ అంటాం కదా. ఈ న్యూ క్యాంపెయిన్ అన్నప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఒక 1000 నెంబర్లు కాపీ పేస్ట్ చేసేసి మనం బ్రాడ్కాస్ట్ అనగానే ఆటోమేటిక్ గా అది కాంటాక్ట్స్ లకి సేవ్ చేస్తుంది. ఓకే. సో అందులో మళ్ళీ ఆప్ట్ ఇన్ ఆప్ట్ అవుట్ అదే చెక్ చేస్తుంది. మనం ఇవి పెట్టాల్సినవి మనం పెట్టాము. ఇవి ఒక పర్సన్ మనకు మెసేజ్ చేస్తేనే ఆప్ట్ ఇన్ అవుతుంది అన్నట్టు. నాకు రిప్లై వచ్చింది కాబట్టి నరేష్ నాకు ఆప్ట్ ఇన్ అయిపోయింది అన్నట్టు. ఓకే. ఈ మోడల్లో రిప్లై నీ దగ్గర నుంచి వస్తే నాకు ఆప్ట్ ఇన్ అవుతూ నాకు 24 hours ఫార్మేట్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఈ 24 hours నేను నీతో ఎన్ని చార్జ్ చేసినా ఏం చేసినా వాటికి ఒకటే ఇగో నా ఈ ఒక్కదానికి పడ్డ అమౌంటే ఉంటుంది. సో ఆ 24 hours నువ్వు ఎంత చార్జ్ చేసినా గానీ బిల్ ఏం పడదు. ఆ ఒక్క నువ్వు పంపించిన ఈ ఒక్కదాని బిల్లే పడుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. అంటే మార్కెటింగ్ లో మనం ఇప్పుడు ఒక పర్సన్ తోటి చార్ట్ చేసుకుంటా 20 చార్ట్లు అయితే 30 చార్ట్లు అయితే వాటి అన్నిటికి కూడా కాస్ట్ అంటే మనం బేర్ చేయలేం. అదే ఇప్పుడు నార్మల్ మెసేజ్ అయితే ఏంది, దాంట్లో వచ్చేసి పంపించిన ప్రతి మెసేజ్ కూడా మనం కాస్ట్ పే చేయాల్సిందే. ఓకే. 24 hours ఫార్మేట్ అంటే డెమో కావాలన్నాడు, మేము ఇన్ టైంలో ఆయనకు మెసేజ్ పంపించలేదు, ఇక 24 hours ఫార్మేట్ పోయిందని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకటి వచ్చేసి ఆయనకి పంపించుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఓకే. డైరెక్ట్ గా మనం డెఫినెట్ గా రిప్లై ఇస్తాడు, ఎందుకంటే ఆయన మనకి కాబట్టి ఆటోమేటిక్ ఆయన రిప్లై ఇస్తాడు. మళ్ళీ 24 hours ఫార్మాట్ స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా ఆటోమేటిక్ గా క్యాంపెయిన్ చేసినప్పుడు సేవ్ అయిపోతాయి. సో ఇందులో ఏంటంటే మనకి మెసేజ్ లిమిట్ అనేది చెప్పిన కదా. ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ మనం అంటే లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం వచ్చేసి వెరిఫికేషన్ అంటే డిస్ప్లే నేమ్ వెరిఫై అయిందా లేదా అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు లాజిక్ ఐటీ సొల్యూషన్స్ అని వచ్చింది.
సో ఇది Okay. ఇక్కడ వేరే వాళ్ళు ఇప్పుడు మీరు లాజిక్ ఐడి సొల్యూషన్ పెడితే మీకు అప్రూవ్ కాదు, అప్పుడు ఏంటిది నెంబర్ పోతుంది ఓకే దానికి సంబంధించిన 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవాలి. తర్వాత అంటే ఏం బిజినెస్ వాడతారు కంప్లీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు యూజ్ చేసే వాటిని బట్టి ఇక్కడ బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది కూడా, అంటే మీరు వచ్చేసి ఒక 2 lakh 3 lakh కన్వర్జేషన్స్ దాటిపోయిన మీరు, మీకంటూ ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది అంటే అందరికి తెలుస్తున్నట్టు కదా మీకు, అప్పుడు బ్లూటిక్ వెరిఫికేషన్ మీకు వస్తుంది అన్నట్టు. ఓకే సో ఇక నార్మల్ గా ప్రొఫైల్ అది అంటే మనం వాట్సాప్ లో ప్రొఫైల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ప్రొఫైల్ సంబంధించింది మనం కంప్లీట్ గా పెట్టేసుకుంటాం మనం. ఓకే సో ఇది స్టోరీ, ఇది ప్లాట్ఫామ్ అనేది. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఏంటంటే మీకు ప్రజెంట్ మనకు వచ్చేసి ఈ ఛార్జ్ పడుతుంది అన్నట్టు, అంటే ఇయర్లీ బిల్ పైన మనకి 6,000 ఛార్జ్ పడుతుంది. సో ఆ ఫేస్బుక్ అన్నట్టు, అంటే కొన్ని ఆప్షన్స్ ఫేస్బుక్ నుంచే మన ఈ కామర్స్ కానీ ఫ్లోస్ కానీ మనం ఇక్కడనే చేసుకోవాలన్నట్టు. ఈ మోడల్లో ఫస్ట్ వచ్చేసి 250 నెంబర్స్ ఉంటుంది, తర్వాత 500 యూనిక్ కస్టమర్స్, ఈ 3 కండిషన్స్ అయిపోతే ఈ 1000 అయిపోతుంది అన్నట్టు. సో మనం ఎప్పుడైనా 250 మెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ లో, ఫస్ట్ తర్వాత ఇంక్రీజ్ అవుతా అంటే మళ్ళీ 500 చేసుకోవచ్చు. ఇక్కడ అది ఏమంటుందంటే యూనిక్ కస్టమర్స్, ఇక్కడ వచ్చేసింది నా యూనిక్ కస్టమర్స్ దాటి లోకే, ఇక 24 hours లో, అంటే 24 hours లో 500 యూనిక్ కస్టమర్స్ రావాలి కన్వర్జేషన్స్ అని అంటుంది అన్నట్టు. ఓకే ఓకే ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ నువ్వు పంపించినావు, దాంట్లో వచ్చేసి ఏంటంటే ఒక 500 మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక రిప్లై ఇచ్చింది అనుకో, అప్పుడు 500 యూనిక్ కస్టమర్స్ అవుతారు అన్నట్టు వాళ్ళు. అప్పుడు 10,000 లిమిట్ పెంచుతారు. 10,000 మళ్ళీ దీనికి సంబంధించిన కండిషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అంటే ఏం లేదు, ఆయన అనేది ఏంటంటే నువ్వు వాడుకునే కొద్దీ నేను పెంచుతా అనేసి చెప్తున్నాడు అంతే, ఇక్కడ ఏం లేదు. సో మనకు వచ్చేసి ఇది లాస్ట్ 7 days లో ఎంత కన్వర్జేషన్స్ ఏంటి అనేసి, ఎంత ఛార్జ్ పడ్డది, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనకి మెయిన్ గా ఏంటంటే క్వాలిటీ, అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తే ఇక్కడ గ్రీన్ లో ఉన్నది. సో ఏంది, 4,000 మెంబర్స్ పంపించిన ఎవరు కూడా మనని వాళ్ళు అంటే బ్లాక్ చేయడం కానీ అలా చేయడం కానీ చేయలే, రిలవెంట్ కస్టమర్స్ పంపించుకున్నాం కాబట్టి ఆయన బ్లాక్ చేయలే. సో మనం వచ్చేసి ఏంటంటే ఒకవేళ బ్లాక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ లో వస్తుంది అన్నట్టు, అంటే మనం కొద్దిగా ఆగి చేసుకోవాలి అని అర్థం. రెడ్ కలర్ లో వస్తే కొద్దిగా మీరు ఇక అసలుకే వాటిని ముట్టకండి అని చెప్పు. ఒకవేళ ఇక రెడ్ లో ఉన్నా కానీ మనం మార్కెటింగ్ చేస్తుంటే బ్యాన్ అవుతుంది అన్నట్టు. అట్లా ఒకవేళ బ్యాన్ అయితే మనము, ఒకవేళ ఇలా బ్యాన్ అయితే మనం ఇందులో బ్యాన్ అయితే మనము ఓపెన్ చేసుకోవచ్చా దాని కూడా అవుతుందా? అంటే మనకి బ్యాన్ అయ్యే వరకు చూసుకోవద్దు అంటున్నా, అంటే మనకి ఆల్రెడీ బ్రౌన్ వచ్చినప్పుడే ఒక అలర్ట్ వచ్చింది మనకి. సో కొన్ని రోజులు గ్యాప్ ఇస్తాం. మనకైతే ఇప్పుడు డాటా ఒక 100 మంది పంపినాం, అందులో 20 మంది ఇగ్నోర్ చేసేసిండు, ఆ 20 మందికి అంటే మనకు 20 మందికి అయితే సపరేట్ డాటా వస్తుంది కదా, 80 మంది యాక్సెప్ట్ చేసి 20 మంది డినే చేసిండు అని చెప్పేసి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ కి నేను ఏం చేసిన, ఇప్పుడు నీ దాంట్లో నేను పంపించిన మెసేజ్ లో ఏమున్నది, స్టాప్ బ్లాక్ అని కూడా ఉన్నది. మనమే అడుగుతాను, మా మెసేజ్ మీకు వద్దనుకుంటే మమ్మల్ని స్టాప్ అనేది చేయండి. అప్పుడు ఏమైతుంది, ఇక స్టాప్ కొట్టిన వాళ్ళ లిస్ట్ కూడా వస్తుంది మనకు ఆటోమేటిక్ గా. ఇక్కడ స్టాప్ అనేది మనకి ట్యాగ్ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది అది. ఇగో నేను అంటే 4,000 మెంబర్స్ పంపిస్తే నన్ను ఒక 3 స్టాప్ నాకు మెసేజ్ పెట్టకండి అని చెప్పిండు. వాళ్ళని రిమూవ్ చేసుకోవచ్చు, చేసుకుంటే అయిపోతాయి, డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉండి కూడా ఇప్పుడు మనం అనవసరంగా వాళ్ళని ఎందుకు ఆప్టిన్ అయి ఉన్నారు, మళ్ళీ వాళ్ళ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ డిలీట్ అనుకుంటే అయిపోయాయి. సో అట్లా వాళ్ళని తీసేసుకోవచ్చు అన్నట్టు. సో వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్ళు మనం ఇక్కడ డిలీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే కావాలని మళ్ళీ మెసేజ్ పెడితే అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ కాంటాక్ట్ యాడ్ అవుతుంది. మనం డిలీట్ చేసుకుంటే వాళ్ళు కావాలనుకుని
మన మెసేజ్ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఏమన్నా రిప్లై ఇస్తేనే మనం యాక్సెప్ట్ యాడ్ అయిపోతుంది అన్నట్టు. అంటే కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్ యాడ్ అవుతా ఉంటాయి అన్నట్టు. అది దానికి మనం చేయాల్సిన పని ఏం లేదు అన్నట్టు. మనం అక్కడ క్యాంపెయిన్ చేసినా ఆటోమేటిక్ కాంటాక్ట్స్ యాడ్ అవుతుంది. ఎవరైనా మనకు మెసేజ్ పంపించినా ఆటోమేటిక్ కాంటాక్ట్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చాట్ కాకుండా ఏమైనా స్టిక్కరింగ్ కానీ లోగోస్ కానీ ఇట్లాంటి ఎప్పుడే అన్ని కూడా ఇక్కడ నుంచి ఇంతకుముందు మనం చాట్లకు వెళ్ళినాం కదా, 24 hours ఫార్బెట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అటాచ్ కాడ నువ్వు ఏదైనా పంపించుకో, ఇమేజ్ స్టిక్కర్స్ అయినా ఏవైనా ఇందులో నుంచి వెళ్ళిపోతా ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే, టెక్స్ట్ అన్నక్కడ టెక్స్ట్, ఇమేజ్ అన్నక్కడ ఇమేజ్, వీడియో అన్నక్కడ వీడియో పెట్టేసుకొని పంపించుకోవచ్చు అన్నట్టు. ఇంకోటి కూడా ఇది ఏంటంటే ఆప్టిన్ వాళ్ళనే ఇక్కడ చూపెడుతుంది. ఓకే, నువ్వు వచ్చే 10,000 మెంబర్స్ పంపితే 10,000 మెంబర్స్ ఇక్కడ అవ్వపడరు. వాళ్ళు ఆప్టిన్ అంటే నీకు రిప్లై వస్తేనే వాళ్ళు ఇందులోకి వస్తారు ఈ చాట్లకి. ఓకే ఓకే, ఒకవేళ రిప్లై రాకుండా బ్లాక్ అంటే ఇక వాళ్ళు అంటే వాళ్ళు ఇళ్ళకి రారు, అంటే కాంటాక్ట్స్ లో మాత్రం ఉంటారు. ఓకే, మెయిన్గా మనం మంచిగా వాడుకోవాలి అనుకుంటే క్యాంపెయిన్ కానీ, బాట్స్ కానీ, అలాగే వచ్చేసి టీమ్స్ కానీ, కాంటాక్ట్ సిఆర్ఎం మేనేజ్మెంట్ కానీ, ట్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ వాడుకోవచ్చు. ఇక మెయిన్ ఏంటంటే రీటార్గెటింగ్ క్యాంపెయిన్స్ చేసుకోవడానికి ఇన్సైట్స్ ని మంచిగా వాడుకోవాలి. ఓకే, ఒకవేళ క్యాట్లాగ్ అంటే క్యాట్లాగ్, యాడ్ ఐటమ్స్. ఓకే, 4 రకాల కన్వర్జేషన్స్ ఉంటాయి అన్నట్టు ఒక కస్టమర్ తోని. మార్కెటింగ్ ఉంటది. ఇప్పుడు ఇంతకుముందు మనం టెంప్లేట్ క్రియేషన్ కాడికి వెళ్ళలేదు కదా. మార్కెటింగ్, యూటిలిటీ, అథెంటికేషన్, ఇట్లా 3 రకాల మెసేజ్లు ఉంటాయి. ఇవి కాకుండా మనం వచ్చే సర్వీస్ కన్వర్జేషన్స్ అంటే ఏంటంటే హాయ్, బాయ్, విషెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వచ్చేసి సర్వీస్ కన్వర్జేషన్స్ కిందకి వస్తాయి అన్నట్టు. అట్లా పర్ మంత్ 1000 ఫ్రీ ఇస్తాడు, అది వాటికి ఛార్జ్ చేయడు. ఎవరైనా హాయ్ అని పెట్టిళ్ళు వాళ్ళ 24 hours ఫార్మేట్ ఓపెన్ అవుతుంది, ఆడ మనకి ఎటువంటి ఛార్జ్ పడదు. మనం ఒకవేళ హాయ్ పెట్టినా కానీ అంటే ఆయన 24 hours ఫార్మేట్ ఉంటేనే మనం హాయ్ పెట్టగలుగుతాం, లేకపోతే టెంప్లెట్ పంపిస్తాం. మనం సంబంధించిన అన్ని క్రియేట్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఇందులో లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా యూటిలిటీ అంటేనేమో రెగ్యులర్ గా మనం బిల్స్ అవి అంటే ప్రమోషన్ రిలేటెడ్ మొత్తం ఉన్నాయి కూడా ఈ మార్కెటింగ్ అన్నట్టు. ఆల్మోస్ట్ మనం ఎక్కువ మార్కెటింగ్ వాడతాం. బిల్లు, ఈఆర్పి, బిల్లింగ్ సాఫ్ట్వేర్ అవి ఏమైనా ఉంటే యూటిలిటీ సెట్ చేసుకుంటారు వాళ్ళు. ఈ అథెంటికేషన్ అంటే ఏదైనా లాగిన్ టైప్ ఏదైనా ఉంటే ఈ అథెంటికేషన్ పెట్టుకుంటారు.